అరుణాంకరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారుండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మాట విలువ బాగుంటుంది. మీరు అడిగితే ఎవరూ కాదనలేరు. తద్వారా సహాయ సహకారాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఇతరులకు కూడా మీరు ఉపకారాలు చేయడానికి అవకాశాలు మెరుగవుతాయి. అంతేకాకుండా మీ ఆలోచన సరళిలో కొన్ని లోపాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఆలస్యం, అలాగే ఆందోళన, అనవసరం భయాలు మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకుంటూ ముందుకు వెళ్ళడమే మంచిది, శ్రేయస్కరంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఏ ఒత్తిడులు అయితే ఉన్నాయో వాటిని అధిగమించడం కోసం మీరు క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు. వారం యొక్క ద్వితీయార్థంలో మీకు కొన్ని అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు మీరు చేసేటువంటి పనులలో కూడా ఆందోళన పెరిగే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం 4-5 రకాలుగా మార్గాలలో ధనాన్ని ఏర్పాటు చేసి అట్టే పెట్టుకోవడం, ముందుగా తీసుకోకూడదు, అవసరమైనప్పుడే తీసుకోవాలి. అలా అట్టే పెట్టుకోవడం, అది పూర్తి సద్వినియోగం చేయడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని అధికంగా జపించడం శ్రేయస్కరంగా ఉంటుంది. స్నేహ సంబంధాలను మీరు కాపాడుకోగలుగుతారు. ఆ స్నేహ సంబంధాలు దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా తండ్రికి సంబంధించి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఏ కొంచెం అనారోగ్య సమస్య కనిపించినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేటువంటిది తప్పనిసరి. ముఖ్యంగా మీరు చేసేటువంటి ఖర్చులు సద్వినియోగం అవుతుంటాయి, మీకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, ఇతరులకు కూడా ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఈ ఇతరులకు ఇచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి దీర్ఘకాలికంగా మీ అభివృద్ధికి తోడ్పడేవిగా ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. స్నేహ సంబంధాలు మీరు బాగా కాపాడుకోగలుగుతారు. స్నేహితుల కోసం మీ శ్రమ, కాలము, ధనము కూడా అధికంగా వెచ్చించి వారితో ఆ స్నేహబంధాన్ని కొనసాగించేటందుకు ప్రయత్నం చేస్తారు. అది సత్ఫలితాలను ఇస్తుంటుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శ్రద్ధను చూపిస్తూ మనకు ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు వాయిదా పడకుండా చూసుకుంటూ ముందుకు ప్రయాణం చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తుంటాయి. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంటుంది. ఆర్థిక సమస్యలను కూడా అధిగమించడం కోసం మీరు సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించండి. తద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు.